హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సిరి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన మన ఈ వీడియోలో ఏంటంటే 2 ఆకుపొడులైతే తయారు చేస్తున్నాము. ఒకటి కరివేపాకు అండ్ సెకండ్‌దొచ్చేసి మునగాకు పొడి. ఇవి కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరము. ఫస్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అన్నమాట. కరివేపాకు మనం వంటల్లో రుచి పెంచడమే కాదు, కరివేపాకు వల్ల మనకి ఐరన్, కాల్షియం, విటమిన్ ఏలతో నిండిపోయి ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్‌కి, డైజెషన్‌కి చాలా ఉపయోగపడుతుంది. సో, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అన్నీ నేను జస్ట్ శాంపిల్‌గా వేసుకున్నాను. అన్నీ 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర, ధనియాలు అన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలనమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో వచ్చే వరకు. అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలనమాట. మళ్ళీ అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని కొంచెం ఎండలో ఎండబెడితే ఇంకా బావుంటదనమాట. కొంచెం డ్రై చేయాలి. సో, మాకిక్కడ ఎండలు రావట్లేదు. నేను నార్మల్‌గానే ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఇక్కడ చేస్తున్నా. అండ్ చిన్న నిమ్మకాయ సైజంతా ఆహ్, చింతపండు కూడా తీసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ ఒక సెపరేట్ ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం ఆరనివ్వాలి. అండ్ నేను సేమ్ ప్యారలెల్‌గా అదే ప్యాన్‌లో డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకులతో కూడా చేస్తున్నాను. సో, సేమ్ ప్రాసెస్ అన్నమాట. మునగాకు వల్ల మనం మునగాకుకి మునగాకుని సూపర్ ఫుడ్ అంటాము. ఇందులో ప్రోటీను, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. షుగర్ కంట్రోల్ కూడా సహాయపడుతుంది. ఈ 2 పొడులు మన కిచెన్‌లో రెడీగా ఉంటే బిజీ డేస్‌లో కూడా మనం హెల్తీగా తినగలుగుతాము. సో, సేమ్ అట్లనే అన్నీ 2 టేబుల్ స్పూన్లు వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. సేమ్ అట్లనే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి సో, వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు, సేమ్ కరివేపాకైతే ఎలా చెప్పానో, మునగాకుని కూడా మనం ఏంటంటే ఆహ్, డ్రై చేసుకోవాలి ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి. కొంచెం ఎండలో ఎండితే మనం ఇక్కడ రోస్ట్ చేసుకుంటే బాగా అంటే ఫ్లేవర్ కూడా బావుంటది. సో, నేనేంటంటే ఎండలో పెట్టలేదు. జస్ట్ నార్మల్‌గా ఇంట్లోనే ఫ్యాన్ కింద డ్రై చేశాను. సో, ఇంకా అవి కూడా చల్లారాలనమాట. సో, ఇంకా ఫస్టొచ్చేసి మనం రోస్ట్ చేసుకున్న దినుసులు అండ్ ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసి మిక్సర్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్టొచ్చేసి కరివేపాకు కూడా వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. అండ్ సేమ్ అట్లానే మునగాకు కూడా అంతే. ఫస్ట్ వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం మిక్సర్‌లో యేసుకొని పొడి చేసుకొని అండ్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవాలనమాట. ఇది చాలా ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు నిల్వుంటది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పొడి వేసుకొని తింటే చాలా బావుంటది. అంతే కాకుండా ఇడ్లీ, దోస, వడ వీటిల్లో కూడా చాలా బావుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బై బాయ్.